సనాతనం శివం శివం 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 సనాతనం. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారము. భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ అన్న ఈ సిరీస్ లో ఇది 71వ ఎపిసోడ్. సో అన్ని ఎపిసోడ్లు సీక్వెన్స్ గా చూసుకుంటూ వస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ ఎపిసోడ్ అర్థం కావాలి అని అంటే 69, 70 ఎపిసోడ్ కంపల్సరీగా చూడాల్సిందే. ఎందుకంటే దాని కంటిన్యూషన్ దీంట్లో వస్తోంది. సో ఈ 2 ఎపిసోడ్లలో ఏంటంటే ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో కోడలితోటి, అల్లుడితోటి, కుటుంబ సభ్యులతోటి దాని గురించి మాట్లాడుకున్నాము. ఆ తర్వాత 70వ ఎపిసోడ్ లో కాలనేమి అన్న రాక్షసుల గురించి చెప్పుకున్నాం. సో ఇక్కడ మన సమస్యలని మనం పరిష్కరించుకోవడానికి భగవంతుడు మనకి జ్ఞానాన్ని ఇస్తున్నాడు, విధిని తెలియచేస్తున్నాడు. సో ఆ విధి మనకు అర్థం కావాలి అని అంటే, భగవంతుడి భాష మనకు అర్థం కావాలి అని అంటే మన స్థితిని ఆయన స్థితి వరకు పెంచాలి. సో దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో కాబట్టి మనం కాసేపు యోగం చేద్దాము. యోగము అంటే ఆత్మ పరమాత్మని తలుచుకోవడము, గుర్తు చేసుకోవడము, మనసు లగ్నం చెయ్యటము. సో ఇదే చాలా సింపుల్. సో అందరూ కాసేపు పనులు పక్కన పెట్టి ఇది చెయ్యండి. మీ స్థితి మీ భగవంతుని స్థితితో సమానంగా ఉంటే అప్పుడు ఆయన భాష మనకు అర్థమవుతుంది, సబ్జెక్టు సులువు అవుతుంది, ఆచరించడం అంతకన్నా సులువు అనిపిస్తుంది. సో అప్పుడు మన జీవితంలో దుఃఖం అన్నది పోయి సంతోషం వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాము. సో భగవంతుణ్ణి తలుచుకున్నప్పుడు ఆయనలోని దివ్య కిరణాలు, బంగారు కిరణాలు, గోల్డెన్ రేస్ మనలోకి వస్తున్నట్టు అనుభవం చేసుకోవాలి. కంటికి కనిపించవి. సో మనం చేసే ఆలోచనలు మనకు కనిపించవు కానీ మనకు అనుభవంలోకి వస్తాయి. మనం సంతోషంతో కూడుకున్న ఆలోచనలు చేస్తే సంతోషం అనుభవంలోకి వస్తుంది, భయంతో కూడుకున్న ఆలోచనలు చేస్తే భయం అనుభవంలోకి వస్తుంది. కానీ ఏది కనిపించదు, ఇది అంతే. సో కాబట్టి మీరు చేస్తూ పోతుంటే మీకు మార్పు వస్తుంటది. ఈ మధ్య ఎంతో మంది విద్యార్థులతో మాట్లాడుతున్నాం, వాళ్లే చెప్తున్నాం, అది వింటూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే అసలు ఏంటో మైండ్ అంతా లైట్ గా అయిపోయింది, ఏదో బరువు దిగిపోయినట్టు అనిపిస్తుంది. సో బరువులు ఎవరు ఎత్తుకున్నారు? మనమే ఎత్తుకున్నాం. సో కలియుగి పర్వతం అంటారు చూసారా, కలియుగి పర్వతాన్ని ఎత్తుకొని కూర్చున్నాం. అంటే పర్వతాలు లాంటి సమస్యలు అన్నమాట. సో అందుకే మహాభారతంలో శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని చిటికన వేలు మీద ఎత్తినట్టు చూపిస్తారు. సో ఉన్నాయన్నీ మనం ఎత్తినేసుకుంటే అలాగే ఉంటది. సో అందుకే స్వామివారి సంయోగం తీసుకోవాలి, ఆయన సాంగత్యంలో ఉండాలి, ఆయన చెప్పినట్టు వినాలి. అప్పుడు ఏం చేస్తాడు? మన జీవితంలో ఉన్న సమస్యలన్న ఈ కలియుగి పర్వతం అన్నట్టు చూపించారు. ఈ సమస్యలన్న పర్వతాన్ని ఎత్తుతాడని ఆ చిత్రఛాయలో మనము సురక్షితంగా ఉంటాం. ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఆయనను పక్కన పెట్టి మనం ఎత్తుకొని కూర్చున్నాము. ఆ తర్వాత ఆయనకి పూజా విధి విధానాల ద్వారా ఆయనని ఇంప్రెస్ చేస్తాం అంటున్నారు. దాని గురించి కూడా ఈరోజు మాట్లాడుకుందాము. సో ముందుగా యోగం చేద్దాము. సో అందరూ కాసేపు స్థిరంగా కూర్చోండి, మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా కూర్చోండి. ఇక్కడ మన ధ్యాస ఏంటంటే దేని మీద వెళ్లకుండా చూసుకోండి. మీ శరీరం మీద కానీ, పక్కల కానీ, దాని మీద, మొబైల్ మీద కాకుండా కొంచెం సేపు కూర్చోండి. కనెక్ట్ అయ్యారంటే మనకైనా భాష అర్థమైతే క్షణాల్లో మన దుఃఖం అన్నది ఏదైతే ఉందో సమాప్త అవుతుంది, ఆత్మశక్తిశాలిగా అవుతుంది. సో మొదలు పెడదాం అందరము. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఆత్మ యొక్క స్వధర్మం ఇది. సో మన గడిచిపోయిన గతం అంతా అలా పక్కన పెట్టేసి స్వధర్మంలో జీవిస్తే గతం యొక్క ప్రభావం మన మీద పడదు. దీన్నే భగవద్గీతలో అర్జునుడు విషాదంలో ఉంటే నువ్వు ఆత్మాని తెలుసుకో అన్నాడు. అంటే అది తెలుసుకుని ఆ స్వధర్మంలో జీవిస్తే అయిపోయింది. సింపుల్, అంతే. యాక్చువల్ గా సబ్జెక్ట్ అంతకు మించి లేదు.
కానీ ఏంటంటే మనం అది చెయ్యలేకపోవడము, ఆ తర్వాత వాళ్ళది తప్పు వీళ్ళది తప్పు అని అనుకోనికే జీవితాలు సరిపోతున్నాయి కాబట్టి అంత పెద్ద సబ్జెక్ట్ అక్కడ భగవానుడు చెప్పాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ కథని ఇంకా సామాన్య ప్రజలకు అర్థం కావడానికి రామాయణ మహాభారతాలు లాంటి కావ్యాలు రాయాల్సి వచ్చింది. కానీ యాక్చువల్ గా సబ్జెక్ట్ చూస్తే ఆత్మ అని తెలుసుకుని ఆత్మ అన్న స్వధర్మంలో జీవించడం. సో ఇక్కడ మీకు ఆత్మ అన్న స్వధర్మం కూడా ఏంటని ప్రతిసారి వేసి చూపిస్తున్నాము. ఎందుకు చూపిస్తున్నాము అంటే మీకు ఈ ఆత్మ యొక్క స్వధర్మం 7 గుణాలు ఏవైతున్నాయో ఇవి మీకు ఇంకా గుర్తుండిపోవాలి, ఇంకా కంటతా వచ్చేయాలి. ఇంకా మీరు మనస వాచ కర్మన ఏది చేసినా కానీ ఈ స్వధర్మానికి అనుసారంగా చేస్తున్నారా, శాంతితోటి ప్రేమతోటి పవిత్రత జ్ఞానము సుఖం ఆనందము శక్తి వీటిని ఆధారంగా మీ మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా అంటారు ఉన్నదా అన్నది చెక్ చేసుకుంటే చాలు. ఇది యాక్చువల్ గా చేయాల్సింది. పరధర్మంలోకి వెళ్ళొద్దు, కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలకు వెళ్ళొద్దు. మన ఆలోచన వాక్కు కర్మ ఇది చెయ్యగలిగారు అని అంటే మీ ఆరోగ్యము మీ డబ్బు సంబంధాలు ప్రకృతి అన్ని సమస్యలు సమాప్తవుతాయి. ఇంతే సబ్జెక్ట్. కానీ అర్థం కావాలి ఇది, కానీ ఎవరికి ఏం చెప్తే అర్థమవుతుందో అన్నట్టు రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. సో ఒకసారి అందరం చేద్దాము. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నిదానంగా చెయ్యండి. మేము క్లాస్ చేసేటప్పుడు ఇదేంటంటే జస్ట్ హాఫ్ అన్ అవర్ 40 minutes ఉంటుంది కాబట్టి మరి గంట దాటితే కూడా జనాలు చూడరు అన్నట్టు కొంచెం సేపే చేయిస్తున్నాము. కానీ మీకు మాత్రం రోజంతా ఈ స్థితి ఉండాలి. ఇంకా వేరే వ్యర్థం కాకుండా ఈ ఆలోచనలు చేస్తూ పోవాలి. నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో రోజంతా దైనందిన జీవితంలో మీకు ఎప్పుడైనా కోపం వచ్చింది, ద్వేషం వచ్చింది, ఆవేశం వచ్చింది అని అంటే వెంటనే నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అని తండ్రికి కనెక్ట్ అయిపోవాలి. సో కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, మన ఆత్మలో ఉన్న కోపం ఏదైతే ఉందో ఆయన దివ్య కిరణాల వల్ల సమాప్త అయిపోతుంది. దీన్నే మన భాషలో జ్ఞాన స్నానం అనొచ్చు. కొంతమంది భక్తి మార్గంలో మడిగట్టుకున్నాం అంటారు. అంటే ఆ తడిగుడ్డ ఒకటి అట్లా చుట్టేసుకుని ఇంకా మమ్మల్ని ఎవరిని ముట్టొద్దని ఎవరైనా ముడితే వెంటనే స్నానాలు చేస్తూ ఉంటారు. అది యాక్చువల్ గా స్థూలము. ఎవరో ముట్టినంత మాత్రాన్ని అపవిత్రం అయిపోరు. సో ఇక్కడ ఏంటి అని అంటే ఎప్పుడైతే మన మనసులో మన బుద్ధిలో ఈ కోపము ఆవేశము ద్వేషము లోభము ఇలాంటి చెడు మనకు టచ్ అవ్వగానే వెంటనే స్నానం చేయాలి. యాక్చువల్ గా చేయాల్సింది అది. స్థూలమైన బట్టలు వెంటనే నీళ్ళలో ముంచుకుని ఆరేసుకోవడం కాదు. సత్యమైన యాక్చువల్ గా వైష్ణవ సాంప్రదాయంలో ఎక్కువ ఉంటుంది. సో సత్యమైన వైష్ణవులు అంటే ఏంటి, ఆ నారాయణుడి భక్తులు. సో ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటారు. సో ఎక్కడ స్వచ్ఛంగా ఉండాలి, మనసు స్వచ్ఛంగా ఉండాలి. మనసు ఆలోచనలు చేస్తుంది, బుద్ధి దాన్ని పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటది. సో స్వచ్ఛమైన వైష్ణవులు ఆ నారాయణుడి భక్తులు అని అంటే వాళ్ళ మనసుకి ఏది టచ్ అవ్వద్దు, ఇంకా కోపం టచ్ అవ్వద్దు, ద్వేషము లోభము పరధర్మం ఏది టచ్, ఒకవేళ టచ్ అయింది అనుకోండి వెంటనే కనెక్ట్ అయిపోవాలి. సో వెంటనే కనెక్ట్ అయిపోయి ఆ కిరణాల ద్వారా ఆ యొక్క చెడుని సమాప్తి చేసేసుకుని ఎప్పుడు ఫ్రెష్ గా ఉండాలన్నమాట. సో అది ఏమవుతుంది అక్కడ మీకు ఇందాక చెప్పినట్టు కిరణాలు పడితే స్నానం అన్నమాట. జ్ఞాన స్నానం అనొచ్చు, దీన్ని యోగ స్నానం అనొచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఈ రోజు ముట్టుకుంటే బట్టలు సబ్బు పెట్టి ఉతికేసుకుంటున్నాం నీట్ గా ఉండాలని చెప్పి. మరి ఆత్మలో పడ్డ చెడు ఏదైతే ఉందో, ఈ కామ క్రోధ లోభమోహ మదమాత్సర్యాలన్న చెడు ఏదైతుందో అది స్థూలమైన సబ్బు పౌడర్లతోటి కడగబడదు. అది భగవంతుని యొక్క కిరణాలతోటే కడగబడుతుంది. ఈ రోజు నరుడి నుంచి నారాయణుడు భగవద్గీతలో ఏదైతే ఆ శ్రీకృష్ణుడు చెప్పారో మనకి చెప్తున్నారో, ఆయన నరుడి నుండి నారాయణుడి స్థితికి వచ్చాడు. ఎలా వచ్చారు, శివ పరమాత్మ నుంచి జ్ఞానాన్ని తెలుసుకుని. ఎలా తెలుసుకుంటారు ఆయన నుంచి, బుద్ధి కనెక్ట్ అయితే ఆయన శక్తి ద్వారా అర్థమవుతుంది. సో జ్ఞానులు ఆ రకంగా నేర్చుకుంటారు.
అందుకే మీకు చెప్పేది, ఇంతకన్నా ఎపిసోడ్స్ లో కూడా చెప్పాము. నిరాకార శివ పరమాత్మ జనన మరణ రహితుడు. ప్రభు సాంసారిక జీవితంలో ఉంటే నారాయణుడు జన్మ తీసుకుంటాడు. తీసుకుని వాళ్ళు ఇప్పుడు ఈ జ్ఞానాన్ని బయటికి తీసుకొస్తారు, కానీ చెప్పింది మాత్రం నిరాకార శివ పరమాత్మే. సో ఆయన డైరెక్ట్ గా జన్మ తీసుకోరు కాబట్టి వ్యక్తుల ద్వారా జరుగుతుంది. సో ఈ క్లారిటీ ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి అందుకే మాటి మాటికి చెప్తున్నాము, నిరాకార శివుడికి కనెక్ట్ అవ్వాలి. మనకు రెఫరెన్స్లు కూడా ఇచ్చేసాం. సో ఈ రకంగా ఈ స్వధర్మంలో ఉంటూ ఇంకా ఏది మనకు టచ్ అవ్వకుండా సత్యమైన వైష్ణవులు అయిపోవాలి. సో శివకేశవులకు తేడా లేదు. మళ్ళీ శివుడా నారాయణుడు అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వద్దు. శివుడు థియరీ అయితే నారాయణుడు ప్రాక్టికల్ గా చేసి చూపించారు. సో ఇద్దరూ సమానమే. సో కాబట్టి ఇది తెలుసుకుని మళ్ళీ ఇప్పుడు నిరాకార శివుడు అంటే ఆయన మళ్ళీ జన్మ తీసుకోలేదు, ఆయనకేం తెలుసు మన కష్టాలు ఇవన్నీ ఎన్నో వస్తాయి, కానీ దాన్ని పాటించిన వాళ్ళు ఉన్నారు. అందుకే నారాయణుని ఉదాహరణగా చూపిస్తున్నారు, నరుడి నుండి నారాయణుడు అని చెప్పేసి. సో కాబట్టి ఎప్పటికప్పుడు ఈ పద్ధతి ద్వారా ఏదైతే చూపిస్తున్నామో ఈ కిరణాలు మీ ఆత్మలోకి ఏ తమో ప్రధానత వచ్చినా వెంటనే జ్ఞాన స్నానం చేశారు. ఇది సత్యమైన వైష్ణవుల లక్షణం ఇది. సో ఇప్పుడు మనము సబ్జెక్ట్ లోకి వస్తే, సో ఏదైతే మన కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళతో సమస్య, వీళ్ళు అందుకే చెప్పాం ఇదేదో అత్తా కోడలు అల్లుడితో ఉన్న సమస్య కాదు, అన్ని సంబంధాలు. అసలు సంబంధాలు ఎలా తయారవుతాయి అంటే, మన సాంఖ్యయోగ ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని తీసుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క కుటుంబాల్లోకి వస్తున్నారు. సో ఎవరు నిర్ణయిస్తున్నారు ఎవరు ఏ కుటుంబంలోకి రావాలి అని అంటే మనమే నిర్ణయించుకుంటున్నాం. ఏ రకంగా నిర్ణయించుకుంటున్నాం అంటే, మన యొక్క ఆత్మస్థితి, మన ఫ్రీక్వెన్సీ తరంగాలు ఎవరితోటైతే మ్యాచ్ అవుతాయో వాళ్ళు మన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు. మన సంస్కారాల ఆధారంగా, మనకున్న కర్మల ఆధారంగా, పాపపుణ్యాల ఆధారంగా వస్తారు. అంతే తప్పితే భగవంతుడు కూర్చుని నిర్ణయాలు తీసుకొనడం అంటూ ఉండదు. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాము. ఇది 5వ అధ్యాయము 15వ శ్లోకం. సో ఇందులో స్పష్టంగా భగవానుడు చెప్పారు, భగవంతుడికి ఎవరి పాపపుణ్యాలతోనూ ప్రమేయం లేదు. జ్ఞానాన్ని అజ్ఞానం ఆవరించడం వల్ల జీవులకు అలాంటి భ్రమ కలుగుతున్నది. సో ఏ మంచి జరిగినా చెడు జరిగినా ఎక్కువ మటుకు పాపాలకి భగవంతుని మీద వేసేస్తుంటారు, ఆయనే కారణము, ఆయనే చేయిస్తున్నాడు అని ఆయన స్పష్టత ఇస్తున్నారు మనకు 5వ అధ్యాయంలో కర్మ సన్యాస యోగంలో. ఆయనకి ఎవరి పాపపుణ్యాలతోనూ ప్రమేయం లేదు. మరి ఆయన పాత్ర ఏంటి అని అంటే, యదా యదా హి ధర్మస్య అందులో చెప్పారు కదా, ఏంటంటే ధర్మాన్ని స్థాపించడం. ఎక్కడ స్థాపిస్తాడు? బయట సమాజంలో కాదు, ఆత్మలో. పరధర్మంలో ఉన్న ఆత్మని స్వధర్మంలోకి తీసుకొస్తారు. సో ఎవరెవరైతే మీ జీవితాలు బాగు చేసుకోవాలని అనుకుంటారో ఈ విధిని తెలుసుకోవడం అవసరం. అంతే తప్పితే మేము ఈ విధులు ఏవి తెలుసుకోకుండా మేము ఊరికి అలా కూర్చుని ఇంట్లో కుటుంబ సభ్యులతోటి సమస్యలు వచ్చేసి ఇంట్లో మనశ్శాంతి లేదు అని అన్నప్పుడు పూజలు చేసేస్తున్నారు. సో ఆ పూజలు చేసిన తర్వాత భగవంతుడు అనుగ్రహించి సమస్య పరిష్కరించాలని చెప్పి ఆయన ఎత్తినేసేసారు. కానీ ఆయన ఏమంటున్నాడు 12వ అధ్యాయం 9వ శ్లోకంలో, స్థిరముగా నా యందు మనస్సును లగ్నము చేయ నీవు సమర్థుడవు కానిచో భక్తి యోగమునందలి విధి విధానములను అనుసరింపుము, ఈ విధంగా నన్ను పొందు కోరికను వృద్ధి చేసుకున్నాము. అంటే భక్తి మార్గం దేనికి పెట్టాడైనా? యాక్చువల్గా ఇది జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గంలో డైరెక్ట్ గా నిరాకారుడికి కనెక్ట్ అయిపోతాం. ఆ పద్ధతి ఏంటని మనం ప్రతి వీడియో ముందు మీ చేత చేయిస్తున్నాము, నేర్పిస్తున్నాం. ఆ డైరెక్ట్ గా కనెక్ట్ కాలేకపోతే, స్థిరముగా నా యందు మనసు లగ్నము అంటే ఫోకస్ చేయలేక, స్థిరంగా పెట్టలేక నీవు సమర్థుడవు కానిచో భక్తి యోగము నందలి విధి విధానములను అనుసరింపండి అంటున్నాడు. అంతేగాని ఇంట్లో కుటుంబ సభ్యులతోటి సమస్య ఉంటే మనం వెళ్ళి ఆయనకి పూజలు చేసేస్తే అయిపోతుంది అని అంటే, ఒకవేళ అదే గనక కరెక్ట్ అయితే ఎంతో మంది గుళ్ళకి వెళ్ళి ఎన్నో పూజలు చేసేస్తున్నారు, ఎన్నో కఠినంగా శరీరాన్ని హింస పెట్టుకొని మరీ చేస్తున్నారు. మరి ఏది తీరటం లేదే. గుళ్ళన్నీ భక్తితోటి హోరెత్తిపోతున్నాయి. ఒక పక్క వైష్ణవాలయాలు గోవింద గోవింద అని అరుస్తున్నారు. కాశీ అటువంటి చోట్లకి వెళ్తే హరహర మహాదేవ్ అని అంటున్నారు. మరి ఎందుకు ప్రపంచంలో దుఃఖం పోవట్లేదు? కొన్ని ద్వాపర యుగం నుండి భక్తి స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి భక్తి చేసుకుంటూ వచ్చినప్పుడు ఈ రోజు భగవంతుడు అవతరించి జ్ఞానాన్ని ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మనం మొదటి నుంచి అన్ని పూజలు చేసుకుంటూ ఉన్నప్పుడు
సో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, భక్తి మార్గం నుండి వచ్చినా, జ్ఞాన మార్గం నుండి వచ్చినా, ఏ మార్గం నుంచి వచ్చినా మన ప్రవర్తనని సరిదిద్దుకోవాలి. ప్రవర్తన అంటే మళ్ళీ స్థూలం అనుకోవద్దు. ప్రవర్తన అంటే మన ఆలోచన, వాక్కు, కర్మ ఇది సరిదిద్దుకోకుండా మన జీవితంలో దుఃఖం పోవాలి అంటే పోదు. నేను అలా భగవంతుడికి వెళ్ళిపోయి నేను ఒక వ్రతం పెట్టేసుకుని, ఆ వ్రతం పెట్టుకున్న రోజున పొద్దునే లేసి తలకు స్నానం చేసేసుకుని, పట్టు చీర కట్టేసుకుని, భగవంతుడికి ఎవరికి పూజ చేస్తే వాళ్ళకి నచ్చిన వంటకాలన్నీ వండి పెట్టేసి, భోజనాలు పెట్టేసుకుని పడుకుంటాము, తిని పడుకుంటాము అని అంటే దానివల్ల మీకు టైం పాస్ అయింది. మీ మనస వాచ కర్మన ఏదైతే స్వధర్మానికి అనుసారంగా జీవితాన్ని గడపాలో అది ఎక్కడొచ్చింది? సో ఈ భక్తి యొక్క విధి విధానాలన్నీ దేనికోసం పెట్టారు అని అంటే, మనస వాచ కర్మన ఏకాగ్రత రావడానికి. ఇక్కడ మీరు మళ్ళీ శ్లోకం స్క్రీన్ మీద వేశాను చూడండి. సో డైరెక్ట్ గా స్థిరముగా నాయందు మనసును లగ్నము చేయను సమర్థుడవు కానిచో. సో అలా కూర్చుని నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి యాక్చువల్ గా బుద్ధి మనసు కనెక్ట్ అయిపోవాలి. అలా కనెక్ట్ కాలేక చాలా మందికి ఏమైపోతుంది అంటే విపరీతమైన ఆలోచనలు వచ్చేస్తాయి. జరిగిపోయిన సంఘటనలు, వ్యక్తులు, ఆలోచనలు, ఈ ఆలోచనలు వచ్చేసి కూర్చుని ఆ మైండ్ లోనే ఫైటింగ్లు అయిపోతూ ఉంటాయి. ఆ రోజు వాళ్ళు నన్ను ఇలా అన్నారు, నేను ఇలా చేశాను, ఇలా అనాల్సింది, చెయ్యాల్సింది నేను కాబట్టి సైలెంట్ గా అదే నేను ఒక మాట తిరిగి అన్నాను అనుకోండి, వాళ్ళు ముఖం తీసి ఎక్కడ పెట్టుకుంటారు. నేను మంచిదాన్ని కాబట్టి ఆగాని నీ టర్ 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 అంతా నడుస్తుంటది మైండ్ లో. సో అప్పుడు ఏమైపోతుంది, ఆ యోగం అంటే నచ్చదు చాలా మందికి. అంటే మాకు ఏం మళ్ళీ అటు తిప్పి ఇటు తిప్పి మా లాంటి వాళ్ళు దగ్గర వచ్చి మేము చేస్తున్నామండి మాకు ఏం అవ్వట్లేదు అంటది. ఏం కావాలి, ఏం అవ్వాలి? ఈ రోజు మనం ఆయన కనెక్ట్ అవుతుంది దేనికి? ఆ దివ్య కిరణాల వల్ల మన ఆత్మలో ఉన్న పాపం వినాశనం అవుతుంది. ఆ తర్వాత మన యొక్క స్వధర్మం యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే దాన్ని ఏం చేశాము, స్వధర్మాన్ని, మన ఆత్మలో ఉన్న స్వధర్మాన్ని అహంకారంతో కప్పేశాం. దేహస్థితి అనొచ్చు దాన్ని, అహంకారము. నాకే అన్ని తెలుసు, నేను, నాది, నాకే అన్ని తెలుసు. ఏ స్టేజ్కి వచ్చేసారంటే అందరూ భగవంతుడి కన్నా ఇంకా 4 స్టెప్పులు వీళ్ళే పైన ఉన్నట్టు మాట్లాడతారు. మనం ఎప్పుడైనా ఇదిగో ఇది స్వధర్మము ఈ రకంగా నడుపుకుంటే ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయండి కానీ ఎక్కడ చేస్తాము అంటే ఎవరిని అవమానిస్తున్నారు? చెప్తున్న మమ్మల్నా లేకపోతే భగవద్గీత చెప్పిన భగవంతుడినా? అంటే భగవద్గీత చెప్పిన భగవంతుడినే. ఎందుకంటే ఆయన ఇక్కడ స్వధర్మాన్ని చెప్తున్నారు. ఇది మా సొంత నాలెడ్జ్ కాదు కదా. మా పాత్ర ఏంటి ఇక్కడ? మేము మీలాంటి తోటి విద్యార్థులమే. మేము ఆ భగవంతుడికి విద్యార్థులమే, మీరు విద్యార్థులే. కాస్త శ్రద్ధ పెట్టి ముందు చదివాము, మీకు ఈనాడు సంయోగం ఇస్తున్నాం. సో ఈ జ్ఞానం పనికిరాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో, అవదు, కాదు, కూడదు అంటున్నామంటే ఎవరిని అంటున్నాము? ఆ భగవంతుడినే అంటున్నాం కదా. మరి ఇంకా చెప్పే గురువునే మనం తప్పు పడుతుంటే జ్ఞానం ఎక్కుతుందా? అందుకే చాలా మందికి అర్థం కాదు. మీద నుంచి ఏంటంటే కాలనీయం అన్న రాక్షసుని పెంచి పోషించడానికే జీవితాలు గడిచిపోతున్నాయి. అసలు కాలనీయం అన్న రాక్షసుడు ఉన్నాడన్న విషయం కూడా తెలియదు. అది సహజం అనిపిస్తోంది. అందుకే రాక్షసులు మోసం చేయడానికి వచ్చినప్పుడు పురాణాల్లో సాధువు వేషాలు వేసుకొని వస్తారు. ఎందుకు అంటే ఎవరికి వాళ్ళు అదేదో మా దగ్గర టైం లేదు అని అంటే అదేదో పెద్ద సాత్విక స్వభావము, అదేదో జ్ఞానులు మాట్లాడే మాట అనుకుంటా. సాధువులంతా ఎవరు? జ్ఞానులే కదా. సో నాకు టైం లేదు, మా అల్లుడిది తప్పు, మా కోడలిది తప్పు, మా అత్తది తప్పు, మామది తప్పు, వాళ్ళది తప్పు, వీళ్ళది తప్పు అంటే మేము జ్ఞానులు మాట్లాడినట్టు అనుకుంటున్నారు. అందుకే వాళ్ళందరినీ సాధువులుగా చూపించారు. సాధువులు, బ్రాహ్మణులుగా, జ్ఞానులుగా. అంటే వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో ఇదే రైటు, ఇదే జ్ఞానం అనుకుంటున్నారు. అందుకే శిశుపాలు లాంటి రాక్షసుని మరీ చూపించారు. మీ తప్పులు మీరే చేస్తున్నారు చూసుకోండి. స్వదర్శన చక్రం వేశాడు. ఎవరు? శ్రీ మహావిష్ణు వేసేటప్పుడు స్వదర్శన చక్రం వేస్తారు. శివుడు వేసేటప్పుడు ఆ యొక్క త్రిశూలాన్ని వేస్తాడు. వివరంగా తెలుసుకుందాం. ఆ త్రిశూలం అంటే ఏంటి, నారాయణుడు ఎందుకు స్వదర్శన చక్రం వాడతాడు, శివుడు ఎందుకు త్రిశూలం వాడతాడు, అమ్మవారు త్రిశూలం వాడుతుంది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుధాలు వాడుతున్నారు. అవి ఏ ఆయుధాలు అన్నది మనం తెలుసుకుందాం. ఏదో హిందూ మతం హింసకు సంబంధించిందంటే అది వెళ్ళి చంపేయడం కాదు. అసలు ఎక్కడ కూడా ప్రపంచంలో ఏది దేవతలు ఇప్పుడు ఎన్నో ఉన్నాయి సమాజంలో సమస్యలు. ఏ దేవుడు వచ్చి నరికేశాడు అందరినీ నడకలేదు కదా.
సో అపోహ వచ్చేసింది. కాబట్టి దాని మీద కూడా విస్తారంగా నేను చెప్తాను. ఒక్కొక్క ఆయుధం చూపించి ఆయుధాన్ని ఎందుకు చూపించాలో, ఆయుధాలతోటి మనలో ఉన్న రాక్షసుల్ని సంహరించాలన్నమాట. సో ఇప్పుడు ఈ రోజు టాపిక్ వస్తే, ఈ రోజు మనం ఏదైతే కుటుంబ సభ్యులతోటి సమస్యలను అనుకుంటున్నామో యాక్చువల్ గా మనం చేసుకున్న కర్మలకి వచ్చాం. సో భగవంతుడు మరి దీన్ని తీసేస్తాడు అని అంటే మనకు జ్ఞానాన్ని, శక్తిని ఇస్తాడు. సో అది మనం జ్ఞాన మార్గం ద్వారా వస్తామా, భక్తి మార్గం ద్వారా వస్తామా అన్నది ఇంకా మన విఘ్నత. సో కాబట్టి ఇక్కడ మనకి క్లారిటీ రావాలి. ఏమని స్క్రీన్ మీద చూపిస్తున్నాము, చూసే వాళ్ళందరూ స్క్రీన్ ని చూడండి. ఎవరైతే నిద్రలు పోతూ బెడ్ల మీద పడుకుని ఎటో చూస్తున్న వాళ్ళు కూడా కాసేపు మొబైల్ ముందు పెట్టుకొని శ్లోకాలు చూడండి. ఒకసారి కళ్ళతో చూస్తే ఏమవుతుందంటే బాగా అర్థమవుతుంది. ఎవరెవరైతే ఈ భగవద్గీత వింటుంటే మాకు నిద్ర వచ్చేస్తోంది అని అంటున్నారో, కాస్త నిద్ర పోయాక చూస్తారో నిద్రపోతూ చూస్తారో తెలియదు, కానీ స్క్రీన్ మీద వేసి చూసేవన్నీ ఒకసారి గనక చూసుకుంటే, కళ్ళతో చూసినప్పుడు బాగా క్యాచ్ చేస్తారు. లేకపోతే ఆ నిద్ర మబ్బుతోటి నిద్దట్లో గనక చూస్తూ ఉంటే కాసేపు వింటారు, కాసేపు వినరు. ఫైనల్ గా అంత అయిపోయిన తర్వాత భగవంతుడిదే తప్ప ఆయన్నే చూసుకోవాలి. మేము చేసే పూజలు అన్నిటితోటి ఆయన అనుగ్రహిస్తారు, ప్రసన్నులు అవుతారంటే భగవంతుడు ఏమి చికాకు పడిపోతూ ఇరిటేట్ అయిపోతూ ఉండడు. ఆయన చికాకులు, ఇరిటేషన్లు, కోపాలు మనకొస్తాయి. ఆయన శాంతి సాగరుడు. కాబట్టి మనం చేసే పూజా విధి విధానాలతోటి ఆయన చికాకుని పక్కన పెట్టి అప్పుడు సంతోషించి అప్పుడు ప్రసన్నం అయిపోవడం అంటూ ఉండదు. ఆ తర్వాత పూజలు చేస్తేనే ఆయన అనుగ్రహిస్తాడు అంటే ఇంక అంతకన్నా పెద్ద బ్రహ్మ. అలా అనుగ్రహించేదైతే ఈ పాటికి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలన్నీ హోరెత్తుతున్నాయి. మరి వెళ్ళి నడిచేసి కష్టపడుతున్నట్టు అందరినీ అనుగ్రహించేస్తే అందరి జీవితాల్లో దుఃఖాలు పోవాలిగా. సో మనం ఆయన ఉద్దేశం ఏంటా, అసలు ఏం చెప్తున్నాడు అన్నది ఇక్కడ మనకు అర్థం కావాలి. అది అర్థమైతే సింపుల్ జీవితం అసలు ఆయన సింపుల్ గా చెప్పాడు అన్నది అర్థమవుతుంది. సో అప్పుడు ఆ గుళ్ళు గోపురాలకు వెళ్ళినప్పుడు ఏమైందంటే స్వామివారి దర్శనం చేసుకుని ఆయన ఒక మా రూపం అన్నది మనకు అక్కడ నిలబడాలి, ప్లస్ ఆయన దృష్టిలో మనం పడాలి. ఆ తర్వాత ఆ పుణ్యక్షేత్రాల్లో ఏ సందేశాన్ని అయితే ఆయన ఇస్తున్నాడో, ఏ ధర్మాన్ని అయితే చెప్తున్నాడో అది తిరిగి వచ్చి ఆచరించాలి. సో ఎటు దిప్పినా ధర్మాన్ని పాటించాలి. అందుకే జ్ఞాన మార్గం అన్నది నిజంగా చెప్పాలంటే చాలా సింపుల్ చెయ్యాలి కానీ అది చెయ్యలేకపోతున్నారు కాబట్టి భక్తి యొక్క విధి విధానాలు పెట్టారు. ఇంకా ఇప్పుడు కలియుగంలో ఏంటంటే జనం ఎక్కువైపోయారు కాబట్టి ఆ పుణ్యక్షేత్రాల్లో కూడా బాగా శ్రమ పడాల్సి వస్తుంది. ఆ రోజుల్లో జనం తక్కువ కాబట్టి ఆ ఊర్లలో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి అలా పూజలు చేసుకుని అలా వచ్చేవాళ్ళు. అది ఎంతో ఆనందంతో కూడుకున్న ప్రక్రియ అప్పుడు. ఎందుకంటే ఏ ఊరికి ఆ ఊరికి ఒక గుడి ఉంటుంది, ఒక కొలను ఉంటుంది, అందరూ వెళ్తారు, ఆ నీళ్లు తీసుకెళ్లి శివుడి మీద పోస్తారు, ప్రశాంతంగా కూర్చుని ఆయనని ధ్యానం చేసుకుంటారు. అలా నడిచింది. ఇప్పుడు పాపులేషన్ పెరిగిపోయింది, ఒక పుణ్యక్షేత్రంకి వెళ్ళి ఆయన దర్శనం చేసేసుకునేసరికి అయిపోయింది అన్నట్టుంది పరిస్థితి. కానీ యాక్చువల్ గా ప్రొసీజర్ ఇది. సో ఇప్పుడు ఆయనకి ఎవరి పాప పుణ్యాలతోనూ ప్రమేయం లేదు. జ్ఞానాన్ని అజ్ఞానం ఆవరించడం వల్ల జీవులకు అలాంటి భ్రమ కలుగుతున్నది. సో కాబట్టి ఈ పాయింట్ మనకు అర్థం కావాలి. తర్వాత కాలనేమి అన్న రాక్షసుని సంహరించాలి. చేసిన తర్వాత మన యొక్క ఈ కర్మ ఫిలాసఫీ తెలుసుకుని ఇప్పుడు మనలో ఏ సంస్కారాలైతే ఉంటాయో అవి ఎవరితోటైతే మ్యాచ్ అవుతాయో వాళ్ళే మన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అవుతారు. ఈ స్థితిలో ఉంటేనే మనకి ఈ పాయింట్ క్యాచ్ అవుతుంది. లేకపోతే ఏమంటున్నారు తెలుసా అందరూ, మా స్థితి అంటే మా సంస్కారాలు ఎవరితో అయితే మ్యాచ్ అయితే వాళ్ళే వస్తాయంటే వాళ్ళంత చండాలంగా ఉంటుందా మా సంస్కారాలు, ప్రవర్తన అంటున్నారు. మీకు ఇంకా అర్థం కావడానికి ఇంకొక అంటే జనాలు యాక్సెప్ట్ చేయలేని ఇదనమాట. అంటే ఇంత చండాలంగా ఉంటుందా మా స్థితి, ఇంత చండాలంగా పాపాలు చేసుకొని వచ్చినామా అంటున్నారు. కానీ కొన్ని తెలుసుకోవడం మంచిది. తెలుసుకుంటే ఏమైపోతుంది అంటే ఫ్రీ అయిపోతుంది మైండ్. ఆ ఫ్రీడమ్ వచ్చేసిందంటే బరువు దిగిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఎవరికైనా తాగుబోతు భర్త వచ్చాడు అనుకోండి. తాగుబోతు భర్త వచ్చాడు అని అంటే సంస్కారాలు మ్యాచ్ అవుతున్నాయి అని అంటే వీళ్ళేం చేస్తున్నారంటే, మరి ఆడవాళ్ళు ఏమంటే మరి మాకేం తాగే అలవాట్లేదు కదా, మరి లేనప్పుడు తాగబోతు భర్త ఎట్లా వచ్చింది, మళ్ళీ అక్కడే రాంగ్ స్టెప్ వేస్తున్నారు అందరు. మేము అందుకే మాటికి స్టేట్మెంట్ రిపీట్ చేస్తూ ఉంటాం. ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఆత్మకు వర్తింపజేస్తే రైట్ ఆన్సర్స్ వస్తాయి, శరీరానికి వర్తింపజేస్తే రాంగ్ ఆన్సర్స్ వస్తాయి. ఇక్కడ సంస్కారాలు మ్యాచ్ చేయడం అంటే కంటికి కనిపించని సంస్కారాలు మ్యాచ్ చేయమంటే కంటికి కనిపించే మందు తాగడాన్ని ఎందుకు మ్యాచ్ చేస్తున్నారు?
సో మీరు తాగడం వల్ల తాగుబోతు భర్త రావడం కాదు ఇక్కడ. మీరు సంస్కారం చూడాలి. ఈ రోజు మనిషి మందు తాగుతున్నాడు అని అంటే బుద్ధి పనిచేయట్లేదని అర్థం. నిజంగా బుద్ధి పనిచేసేవాడైతే మద్యం శరీరానికి హానికరం అని చెప్పి తాగడు. అక్కడ బుద్ధి పనిచేయట్లేదని అర్థం. సో మన బుద్ధి ఎంత పని చేస్తుందో, మన బుద్ధి ఎవరితోటైతే మ్యాచ్ అవుతుందో ఆ వ్యక్తే భర్తకు వచ్చాడు అక్కడ. సో కాబట్టి ఇప్పుడు భగవంతుడు అవతరించి నాకు కనెక్ట్ అవ్వండి, బుద్ధిని వాడండి అంటున్నాడు. ఈ రోజు మనం గనక మన బుద్ధిని వాడితే, బుద్ధిని వాడే ఆత్మ మనకు భర్తకు వస్తారు. సింపుల్. ఇప్పుడే సరిదిద్దాలి, ఏది సరిదిద్దినా గాని. సో మేము ఆ రకంగా అసలు సరిదిద్దుకోము, బుద్ధిని వాడము అన్నప్పుడు మరి ఎట్లా పరిస్థితులు చక్కబడతాయి? ఈ రోజు తాగి వచ్చి బూతులు మాట్లాడుతున్నాడు, ఇంకా ఆయన మాట్లాడే మాటలు అసలు చెప్పలేము అంటున్నారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, ఈ రోజు అతను వాచ ద్వారా అనుచితమైన పదాలు వాడుతున్నారంటే, ఇక్కడ మీ ఖాతాలో వాచ ద్వారా మీకు ఏదైతే పుణ్యం ఉండాలో ఆ పుణ్యం మీ ఖాతాలో లేదు. ఈ రోజు భగవంతుడిచ్చిన వాక్కుని మన ఉన్నతి కోసము, ఇతరులలో ధైర్యాన్ని నింపడానికి, ఇతరులలో సంతోషాన్ని నింపడానికి దాన్ని ఉపయోగించాలి. అప్పుడు పుణ్యం ఖాతా జమ అవుతుంది. జమ అయినప్పుడు ఏమవుతుంది? ఎవరైతే వాళ్ళ మాటల ద్వారా మనల్ని సంతోషపరుస్తారో అటువంటి ఆత్మ భర్తకు వచ్చి ఉండేవాడు. ఇక్కడ పుణ్యం చేయాల్సిన టైంలో పుణ్యం చెయ్యకుండా ఆయన తిడుతున్నాడు అని అంటే, మరి మీరిక్కడ ఎవరికి సంతోష పెట్టారు మీ వాక్కు ద్వారా? ఈ రోజు మాటల్ని ఉపయోగించి ఎన్ని రకాలుగా భయపెట్టాలనో అన్ని రకాలుగా భయపడుతుంది. ఎన్ని రకాలుగా అవతల మనిషిని నీరసపరచాలనో, ఎన్ని రకాలుగా మనుషుల్ని దింపిపడాలనో, ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టవచ్చు, అన్ని రకాలుగా పెడుతున్నారు. మరి అన్ని రకాలుగా పెట్టి మాట ద్వారా సంతోషపరిచే భర్త రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాడు? మన ఖాతాల పుణ్యం ఉండాలి కదా. ఈ రోజు మన వాక్కు ద్వారా ఎవరైనా ఏదైనా చేయలేకపోతున్నారు అని అంటే, నువ్వు చెయ్యగలవు అని చెప్పి వాళ్ళ యొక్క స్థితిని పెంచాలి, ఉత్సాహాన్ని పెంచాలి. ఈ రోజు చాలా మంది తల్లుల్ని చూస్తుంటాం కదా, పిల్లల్ని ఒకటే తిట్లు, నువ్వు పనికిరావు, నీ వల్ల కాదు, నువ్వు వెళ్ళి ఏమి గాడిదలు కాసి వస్తావా, నువ్వు వెళ్ళి అక్కడ ఇంకేమన్నా చేసి వస్తావని మాటికి మాటల ద్వారా వాళ్ళని తగ్గించి పడేస్తూ ఉంటారు. అంటే భగవంతుడు ఇచ్చిన ఈ రోజు వాక్కు అన్న దాన్ని ఒక మనిషిని అలా, అంటే ఉదాహరణ ఇస్తున్నాం పిల్లలు, ఎందుకంటే చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటది అని చేస్తే ఏం పుణ్యం జమైందని చెప్పి మాటల ద్వారా మనల్ని సంతోషపెట్టే భర్త రావడానికి. సో ఇదంతా ఆలోచించాల్సిన విషయం. అందుకే కర్మ ఫిలాసఫీ ఎప్పుడో చెప్పాం, మీరు ఏ బీజాన్ని నాటితే అదే ఫలం వస్తుంది. మీ మాటల ద్వారా అవతల వాళ్ళని భయపెట్టడము, అవతల వాళ్ళని వెనక్కి లాగడము, అవతల వాళ్ళని చిత్రహింస పెట్టడము, ఏదైతే చేస్తారో అదంతా మల్టిప్లై ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు అన్నారు. సో మీరు ఏదైతే ఆ రకంగా చేస్తారో, మీ క్వాలిటీస్ ఏ ఆత్మతోటైతే మ్యాచ్ అవుతారో ఆ ఆత్మే మీకు భర్తకు వస్తారు. సో మరి ఇప్పుడు ఎక్కడుంది సబ్జెక్ట్? అంత తిప్పి ఎక్కడికి వచ్చింది? ఆత్మ దగ్గరకు వచ్చింది. సో ఈ రోజు భర్త తాగుబోతాడన్న మీ దుఃఖం ఏదైతే ఉందో, అర్జున విషాద యోగము, ఆ విషాదానికి పరిష్కారం ఏంటి? మీరు ఆత్మాని తెలుసుకోండి అంటున్నాడు. సో ఈరోజు ఆత్మాని తెలుసుకుని స్వధర్మంలోకి వచ్చి మీ ఆలోచన, వాక్కు, కర్మ, సో ఇప్పుడు సబ్జెక్ట్ ఆ వాక్కు దగ్గరకు వచ్చింది కాబట్టి స్వధర్మానికి ఆధారంగా తీసుకుని మీ వాక్కులో శాంతి ఉండాలి, ప్రేమ ఉండాలి, పవిత్రత ఉండాలి, జ్ఞానం ఉండాలి. మీరు మాట్లాడితే అవతల వాళ్ళకి అబ్బా ఎంత కంఫర్ట్ ఉంది అనిపించాలి, శక్తి ఉండాలి. ఈ టైప్ లో గనక పుణ్యం చేస్తే మీ సంస్కారం ఎవరితో మ్యాచ్ అవుతుందో అటువంటి వ్యక్తి భర్తగా వస్తాడు. మీకు మాటలతోటి సంతోషం కలుగుతుంది, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు, మీకు ధైర్యం ఇస్తారు, సంయోగం ఇస్తారు. సో మరి ఇవన్నీ చూసుకోవాలి కదా. ఇవేవి చూసుకోకుండా ఆయన ఇలా మాట్లాడాడు, అత్త ఇలా మాట్లాడింది, కోడలు ఇలా మాట్లాడింది, పిల్లలు ఇలా మాట్లాడారు అని అంటే మరి స్వాని చూసుకోవాలి కదా. స్వాని చూసుకుంటే ఏమైపోతుందంటే, ఇంతమందిని చూసి ఏదైతే మైండ్ అంతా బ్లాక్ అయిపోయి ట్రాఫిక్ జామ్ అయిపోయిందో ఆ ట్రాఫిక్ జామ్ క్లియర్ అయిపోతుంది. అది క్లియర్ అయిపోయిందంటే వెంటనే ఫోకస్ మన మీదకి వెళ్ళిపోతుంది. మన మీద ఫోకస్ కి వెళ్ళిపోయింది అని అంటే దాన్ని సరిదిద్దడం చాలా ఈజీ. ఆ రకంగా మనము ఫోకస్ పెట్టుకోవట్లేదు కాబట్టి
సమస్య వస్తుంది. అందుకే సింపుల్ పద్ధతిలో స్టార్టింగ్ లోనే చెప్తున్నాము. నిరాకారుడు కనెక్ట్ అంటే మేము పూజలు చేయొద్దని చెప్పట్లేదు, చెయ్యండి. కానీ డైరెక్ట్ కనెక్ట్ అయిపోండి. ఇక్కడ మీకు మళ్ళీ ఇంకో శ్లోకం వేస్తున్నాం. 12వ అధ్యాయం 5వ శ్లోకం. పరమ పురుషుని అవ్యక్త నిరాకార తత్వమునందు ఆసక్తమైన చిత్తము గల వారికి శ్రమ ఎంతో ఎక్కువ. ఆ విధానమున ప్రగతి సాధించుట దేహదారులకు ఎల్లప్పుడూ కష్టమే అవుతుంది. మెథడ్ సింపుల్ అయినా గాని ఆయన నిరాకార తత్వమునందు చిత్తము గల వారికి, చిత్తము అంటే మన కాన్షియస్, మన ఆలోచన, అది శ్రమ అనిపిస్తుంది. ఎందుకు శ్రమ అనిపిస్తుంది? ఆయనకి కనెక్ట్ అవ్వగానే ఇంకా ఇవన్నీ గుర్తొచ్చేస్తుంది. ఆ గుర్తొచ్చేసి మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఆ ట్రాఫిక్ జామ్ లో నుంచి బయటికి రావాలంటే రావట్లేదు. మీద నుంచి వాళ్ళది తప్పు, వీళ్ళది తప్పు, వాళ్ళని ఎలా సరి చేయాలి, వీళ్ళని ఎలా సరి చేయాలి, వీళ్ళకేం ఆలోచన ఇవ్వాలి, సో మేం చేస్తే జరుగుతుందా, వాళ్ళకి వాళ్ళు చేసుకుంటే జరుగుతుందా, వాళ్ళు చెప్తే వినట్లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు, వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళ మాట వినరు. ఒక రకం కాదు ట్రాఫిక్ జామ్. సో ఎవరితోటి మనకు సమస్య ఉన్నా, ఏ సంబంధంతో సమస్య ఉన్నా, అది మన సంస్కారాల ఆధారంగా వచ్చింది కాబట్టి నిరాకారుడికి కనెక్ట్ అయితే మన ఆత్మలో పాపం వినాశనం అవుతుంది. కానీ బయట పరిస్థితులు మారవు. నోట్ చేసుకోండి అందరూ, శ్రద్ధతో చదువుకున్న వాళ్ళు. ఎందుకంటే మన ఆత్మలో పాపం వినాశనమైంది, అవతల వాళ్ళ ఆత్మలో కాలేదు. కానీ ఆ పరిస్థితి వస్తుంది. వచ్చినా మన ఆత్మలో పాపం వినాశనం అయిపోయి ఉంది కాబట్టి ఆ పరిస్థితి యొక్క ప్రభావం మన మీద పడదు. ఈ క్లారిటీ అవసరం. ఎందుకంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయి టోటల్ గా నాకు ఐడియాస్ ఇస్తుంటాడు. ఇది జరగకుండా చూడు, ఇది అయ్యేటట్టు చూడు, వాళ్ళనేసే వీళ్ళనేసే అంటే అలా అయ్యాడైనా. ఎందుకంటే మనమే పనిగట్టుకుని అలాంటి కర్మలు తయారు చేసుకున్నప్పుడు మనమే సరిదిద్దుకోవాలి. ఈ రోజు మనం మాటల ద్వారా ఒకరిని హింసించడము, భయపెట్టడము, వెనక్కి లాగడము, ఇవన్నీ మనం చేసాము అని అంటే మనకు అది కరెక్ట్ అనిపిస్తేనే చేసాం, మనకు అది రైట్ అనిపించింది, మళ్ళీ మీ నుంచి మనకు సంతోషం అనిపించింది. ఈ రోజు పిల్లల్ని తిట్టేటప్పుడు నువ్వు పనికిరావు, నీ వల్ల కాదు చెయ్యడం అని ఇన్ని శాపనార్థాలు పెడుతుంటే ఏమొస్తుందని అంటున్నారు అంటే అక్కడ ఏదో అక్కడ ఈగో సాటిస్ఫై అవుతోంది అక్కడ తిడుతుంటే, లేదా ఇంకేదో సమస్య తెచ్చి ఇక్కడ తీయడం. అత్త కోడళ్ళ మధ్యలో సమస్యలు, భార్య భర్తల మధ్య అందరూ తిట్టేసుకుంటున్నారు అంటే ఆ తిడుతుంటే ఎక్కడో ఈగో సాటిస్ఫై అవుతున్నాయి కదా. మరి మనము మన బుద్ధిపూర్వకంగా చేసిన కర్మని ఈ రోజైనా తీసేస్తా అన్నాడు అనుకుందాం, తీసేసాడే అనుకుందాం. తీసిన తర్వాత ఏం చేస్తాము? మళ్ళీ అదే చేస్తూ పోతుంటాం. సో అప్పుడు ఏమవుతుంది? ఆయన చట్టానికి, ఆయన రాసిన చట్టాలకు వ్యతిరేకంగా ఆయన పోడు. ఆయన ఏమని చట్టాన్ని రాశాడు? మీరు ఏ బీజాన్ని అయితే నాటుతారో అదే ఫలం వస్తుంది. ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు వస్తుంది. ఇప్పుడు నాటితే కొంతకాలానికని భగవంతుడే చట్టం రాసి ఆ చట్టానికి వ్యతిరేకంగా ఆయన పోడు. ఇది భారతదేశం యొక్క చట్టాలు కాదు. ఇక పోలీసులు, కోర్టులు అన్ని కలిపి మార్చేసేయడానికి భగవంతుని చట్టాలు ఇవి. సో దాన్ని ఎవరు మార్చలేరు, దాన్ని భగవంతుడు అతిక్రమించలేడు. కాబట్టి మన వైపు నుంచి ప్రయత్నం అన్నది ఉంటేనే ఆయన మనకి సహయోగం ఇస్తారు. దీన్నే మీరు ఒక ఆలోచన చేస్తే, ఒక అడుగు వేస్తే మిగిలిన అడుగులు. మనకి మన కర్మల్ని తీసుకోవాలన్న శ్రద్ధ మనకు లేనప్పుడు ఆయన బలవంతంగా చేయడం అంటూ ఉండదు. ఆయన ఇంటర్ఫియర్ అయిపోవాలి మన జీవితంలో. మనం తెలియక ఏమైనా తప్పులు చేస్తున్నా ఆయన ఇంటర్ఫియర్ అయిపోయి సరిదిద్దాలి దాన్ని అని అంటే చేస్తాడు ఆయన. ఎప్పుడూ మనం సమర్పణ అయినట్టు. సమర్పణ అంటే మళ్ళీ బట్టలు మార్చేసుకోవడమో లేకపోతే తిండి మానుకోవడమో కాదు. సమర్పణ అంటే మన జీవితం ఆయన చేతిలో పెట్టి ఇంకా ఆయన ఎలా చెప్తే అలా వినడం, ఆయన ఆజ్ఞను పాటించడం. అటువంటి సందర్భంలో ఏమైనా పిల్లల ద్వారా, భక్తుల ద్వారా తప్పులు జరిగినప్పుడు తండ్రిగా ఆయన ఇంటర్ఫియర్ అయిపోయి సరిదిద్దుతాడు. కానీ ఆయన సరిదిద్దడానికి మనం ఇష్టపడాలి కదా. మనం అలా ఆయన ఇంటర్ఫియరెన్స్, ఇప్పుడు ఆయన చెప్పినా మనం చెయ్యటం లేదు అని అంటే ఆయన ఇంటర్ఫియరెన్స్ మనకి ఇష్టం లేనట్టు జీవితంలో. నిజంగా ఆయన మన జీవితంలో ఇంటర్ఫియర్ అవడం ఇష్టమే ఉంటే ఇవే సిరీస్ ఇప్పటికీ ఎంతో మంది చూస్తుండే వాళ్ళు. ఎందుకు చూడటం లేదు? ఎందుకంటే ఆయన చెప్పింది చేయడం ఇష్టం లేదన్నమాట అందరికి. మీరు ఇదే భగవద్గీత బయట భక్తి మార్గం యొక్క గురువులు చెప్పేటప్పుడు చూడండి, ఓ పడి 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 వింటుంటారు జనాలు. అసలు తోసుకోవడాలు, పెద్ద ట్రాఫిక్ ప్రాబ్లమ్స్. సో అక్కడ నిజంగా చెప్పాలంటే ఎందుకు జనాలు భక్తి మార్గం ఒక గురువుల దగ్గర అంత లక్షల్లో వెళ్తున్నారు అంటే అక్కడ చేసేది ఏమి ఉండదు కాబట్టి. అక్కడ ఏమున్నా గానీ భగవంతుని మహిమ చెప్పేస్తారు. ఆయన ఇంత గొప్ప, అంత గొప్ప అంటే ఆయన గొప్పవాడని మనకు తెలుసు. కానీ
మరి ఆ గొప్పతనం విన్న తర్వాత, మహిమ విన్న తర్వాత మరి మన జీవితంలో దుఃఖం పోయిందా? జీవితంలో దుఃఖం పోవడం కాదు కదా, హైదరాబాద్ లో ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ తోటి ఆ బండి పార్కింగ్ లో నుంచి బయటికి తీసి ఇంటికి వస్తే అదే పెద్ద దుఃఖం అన్నట్టు అయిపోతుంది. అలా ఉంటది పరిస్థితి ఇక్కడ. మరి ఈ రోజు యూట్యూబ్ ద్వారా ఫ్రీగా ఇళ్లలో కూర్చుని మీకు అనుకూలంగా ఉన్న టైంలో విని చేయమంటే ఎందుకు చెయ్యటం లేదు అని అంటే, ఎవరికి వాళ్ళు మాది తప్పు కాదనుకుంటున్నారు కాబట్టి. ఎవరో చేశారు, ఎవరో మారాలి అని అంటే అది జరగటం లేదు. అదే భక్తిలోకి వెళ్ళి వింటే ఏమవుతుందంటే, వాళ్ళు భగవంతుని మహిమ చెప్పేస్తున్నారు, భగవంతుడి కథలు చెప్పేస్తున్నారు, భాగవతం కథలు చెప్పేస్తున్నారు. ఆ తర్వాత భగవద్గీతలో కూడా కొన్ని అధ్యాయాలు కవర్ చేస్తారు, మొత్తం 18 అధ్యాయాలు కవర్ చేయరు. ముఖ్యంగా అసలు సాంఖ్య యోగ అయితే అసలు కవరే చేయటం లేదు. అసలు పరిష్కారం అంతా అందులోనే ఉంది. లేదా భక్తి ఒకవేళ కవర్ చేసినా గానీ, భక్తి యోగం ఇది 12వ అధ్యాయం, భక్తి యోగం 5వ శ్లోకం. సో భక్తి విషయానికి వచ్చేసినా గానీ స్పష్టంగా చెప్పాడు, నేను అవ్యక్త నిరాకార తత్వాన్ని అని చెప్పి. కానీ గుళ్ళలో పూజలు వీటికి చెప్పేటప్పుడు కూడా ఆ పూజలు అన్నవి మన యొక్క ఏకాగ్రతని, మన స్థితిని పెంచడానికి చేసినా మళ్ళీ ప్రవర్తన సరిదిద్దాల్సిందే, స్వధర్మంలోకి రావాల్సిందే ఏ మార్గమైనా గాని. సో ఆ విషయం అక్కడ మిస్ అవుతుంది, అది చెప్పట్లేదు. ఇక స్వామి వారికి ఈ రకంగా పూజ చేసుకోండి, అలా చెయ్యండి, ఎందుకంటే ఆయన ఎప్పుడు ఇరిటేట్ అయిపోయి ఉంటాడు అన్నట్టు. స్వామి వారు ప్రసన్నమైపోతారు, స్వామి వారు అనుగ్రహించేశారంటే పని అయిపోతుంది అంటారు. ఎక్కడైనా పనులు అవలేదు కదా అన్ని. ఎందుకు అవ్వలేదు? ఈ పాయింట్ మిస్ అయిపోయింది అక్కడ. ఏది? ఆత్మ యొక్క స్వధర్మం అన్న పాయింట్ మిస్ అయింది. మనస వాచ కర్మన స్వధర్మంలో ఉండి కర్మలు ఆచరించాలన్న పాయింట్ మిస్ అయిపోయింది. సో ఏదైతే కర్మలు ఆచరిస్తున్నామో, ఏదైతే మన ఆరోగ్య సమస్యలే కావచ్చు, ఇప్పుడు ఆరోగ్యమే తీసుకోవచ్చు. ఆరోగ్యం పాడైందంటే వాళ్ళు నాకు బీపీ లేపారు, వాళ్ళ వల్ల నాకు ఇది వచ్చింది. ఇప్పుడు బ్యాంక్ ఉద్యోగం చేసే వాళ్ళంతా బ్యాంక్ ఉద్యోగం చేసినందుకు బీపీలు షుగర్లు వస్తున్నాయి అంటున్నారు. నేను చేశాను బ్యాంక్ ఉద్యోగం, మరి నాకు రాలేదు. అదే బ్యాంకు, అదే పరిస్థితులు, అంతకన్నా ఎక్కువ ఎదుర్కొన్నాము. రాబోయే రోజుల్లో కూడా చెప్తాం ఎందుకు రాలేదు. ఆలోచన సరిగ్గా ఉంది కాబట్టి. ఒకవేళ నిజంగా బ్యాంక్ ఉద్యోగం వల్లనే బీపీ షుగర్లు వస్తే అందరికీ రావాలి. కొద్ది మందికి వస్తుంది, కొద్ది మందికి రావట్లేదు. వాళ్ళకెందుకు వస్తుంది, వీళ్ళకెందుకు రావట్లేదు అంటే ఆలోచన విధానం. సో ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు జనాలు ఏంటంటే హట్ అవుతారు అన్నట్టు, బయట చెప్పేటప్పుడు ఇవన్నీ స్వధర్మం గాని, మనం చేసుకున్న కర్మలు గాని ఇవన్నీ చెప్పటం లేదు. కానీ సబ్జెక్ట్ అయితే అదే. రావణాసురుడు, జరాసంధుడు, కాలనేమి, ఆ తర్వాత శిశుపాలుడు, రాక్షసులంతా మనలోనే ఉంది. సో భగవంతుడిచ్చే జ్ఞానము శక్తితోటి వాళ్ళని సంహరించిన రోజున, రాక్షసుల సంహారం జరిగిన తర్వాత మిగిలేది ఏముంది అక్కడ? సచ్చిదానంద స్వరూపము, సత్ చిత్ ఆనంద స్వరూపము. సో ఈ రోజు నేను దేహాన్ని అనుకోవడం అసత్యము, నేను ఆత్మని అనుకోవడం సత్యము. 2వ చాప్టర్ సాంఖ్య యోగ, ఆత్మ అని తెలుసుకోమని. సో సత్ చిత్, చిత్తము అంటే కాన్షియస్నెస్, మన బుద్ధి. ఆ బుద్ధి, ఆ మనసు అన్నది ఆనందంతో నిండిపోతుంది. ఎప్పుడైతే నేను ఆత్మను అనుకుని చైతన్య స్థితిలోకి వస్తామో, ఆ దైవీ స్థితిలోకి వస్తామో, అప్పుడు ఈ కర్మేంద్రియాలతోటి సంబంధం లేని ఆనందం అనుభవంలోకి వస్తుంది. ఇదే సత్ చిత్ ఆనంద స్వరూపము. ఈ ఆనందాన్ని అనుభవించండి. ఈ ఆనందంలోనే ఉండడం కోసమని ఆయన మనని జన్మనిచ్చి, అక్కడ మన ఆత్మలకు అక్కడే జన్మ వచ్చింది. కానీ మనము మన తెలివితేటలు ఎక్కువైపోయి మనం ఎప్పుడైతే పరధర్మంలోకి వచ్చామో ఆ ఆనందాన్ని మిస్ అయిపోయాం, కర్మేంద్రియాల మీద ఆధారపడిపోయాం. సో ఇప్పుడు భగవానుడు అవతరించి మనకి జ్ఞానాన్ని తెలియచేస్తున్నాడు. కాబట్టి ఇది సరిదిద్దుకునే సమయము. సో జ్ఞానము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము, చాలా సింపుల్, కష్టం కాదు. కానీ కొంత ప్రయత్నం అన్నది చేస్తే మిగిలింది ఆయన మనకు సహయోగం ఇచ్చేస్తారు. సో ఈ ఎపిసోడ్ లో మీకు సంబంధాలు ఎలా తయారవుతున్నాయి, ఏ రకంగా సరిదిద్దుకోవాలో చెప్పాము. సో ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే కూడా మాకు పంపించవచ్చు. రాబోయే ఎపిసోడ్లలో వాటిని అన్నిటినీ సందేహ నివృత్తి చేస్తాము. సో ఇవాళకి ఎపిసోడ్ సమాప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.